also super fine. Hearty welcome to the one and only student show. వివిఐటి యూనివర్సిటీ గుంటూరులో ఉన్నాం. ఎందుకు ఈ కాలేజీలో ప్రతిసారి వస్తున్నాం, తగ్గేదిలే షో చేస్తున్నాం అని అంటే ఏంటి రీజన్ ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? స్టూడెంట్స్ చాలా అందంగా ఉంటారు కాబట్టి. నేను నా కాలేజ్కి ఎందుకు వెళ్తుంటే గ్రౌండ్ ఉంటుంది, లేదా క్లాస్ రూమ్ లో ఉన్నానంటే నా ఫేవరెట్ స్టూడెంట్ లేకపోతే అందమైన అమ్మాయి ఫ్రెండ్ నా పక్కన కూర్చుంది, దాన్ని చూసుకుంటే టైం పాస్ చేయొచ్చు అని. మీకు అలాంటిది ఏంటి మోటివేషన్? క్యాంటీనా, గ్రౌండా, లేకపోతే హ్యాండ్సమ్ అబ్బాయి, ఇలా ఏంటి ఆ మోటివేషన్ ఏంటి? బంక్ కొట్టడం. బంక్ కొట్టి ఏడికి పోతారు కాలేజ్ లో? చుట్టూ తిరుగుతాం. ఓహో, ఇది ఒక దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారు అనమాట. ఇంకా క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకోవడం. Yes, what is your motivation to come to college? ఇంట్లో కూర్చుంటే పేరెంట్స్ ఒప్పుకోరన్న, అందుకే కాలేజ్కి వచ్చి కూర్చుంటా. బట్ వాట్ డు యు ప్రిఫర్? నువ్వు కాలేజ్ కంటే ఇంట్లో ఉండడం బెటర్ అంటావా, లేకపోతే లేదు కాలేజే బెటర్ అంటావా? 50-50. 50-50 అది ఉండాలి, ఇది ఉండాలి. yes, మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ కూడా ఇంతే క్రేజీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ దెం. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే, నీలో స్పీడ్కే ఊపెక్తోంది మూడ్కే, సిక్కే సైడ్కే అటకెక్తోంది చూడ్కే, మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే, అట్టా సూడకే మత్తెక్తోంది ఈడుకే. రవి, ఈ ప్రపంచంలో కాదు ఈ సృష్టిలోనే అందరికన్నా అదృష్టవంతుడు నువ్వే తెలుసా? నేనా? హౌ? ఎవరికన్నా ఒక్కళ్ళో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, నీకు చూడు ఇంతమంది వివిఐటి వాళ్ళు. నిజంగా ఎంత అదృష్టం, ప్రతిరోజు కొత్త 50 హీరోయిన్స్ ని పరిచయం చేస్తున్నాను నేను ఇండస్ట్రీకి. అదృష్టం. థ్యాంక్ యూ. రవి, నిన్ను ఒకసారి మమ్మీ ఇంటికి రమ్మంది. మమ్మీ ఇంటికి రమ్మన్నదా? ఎందుకమ్మా? కూరగాయలు కట్ చేయడానికి కత్తి లేదు, నువ్వు కత్తిలాగా ఉంటావని. నేను కూరగాయలు కట్ చేసేటోళ్ళ కనబడుతున్నా? అంటే మీ అంత కత్తిగా ఎవరు ఉండరు కదా. ఏంటమ్మా ఫోన్ షో నడుస్తుంది అంటే కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలో చూసుకుంటున్నాను. కరెంట్ షాక్ ఇప్పుడు ఎందుకు కొడుతుంది? నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తే మరి నాకు కరెంట్ షాక్ కొట్టిద్ది కదా. చేయకండి. అమ్మా హే, ఎవరైనా రవికి ఒక రగ్గు తీసుకురారా ప్లీజ్. రగ్గా? ఇప్పుడు షో చేయాలి, రగ్గు రాత్రి పడుకునేటప్పుడు. అంటే ఒక ఫ్యాన్ ఉంటేనే గాలేస్తుంది, ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే ఎగిరిపోతావేమో అని. రవి, నీకు తెలిసిన పూజారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అంటే నీకోసం నా గుండెల్లో గుడి కట్టాను, పూజించుకుందాం. రవి, టీ తీసుకొని తాగు. టీ? థ్యాంక్ యూ. టీ? ఆయన షో మొదలు టీ తాగుతాడు ఎవడన్నా? ఇప్పటి వరకు వాళ్ళు బిస్కెట్ చేశారు కదా, నంచుకొని తింటావని ఇచ్చాను. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. మేడం సార్, కలర్ఫుల్ బెలూన్స్ మీకోసం వెయిటింగ్. 3 ప్రశ్నలు అడుగుతా, 2 రైట్ ఆన్సర్లు చెప్తే మీరు రౌండ్ గెలుస్తారు. కానీ నేను ప్రశ్న అడగాలంటే ఈ గేమ్ ఆడి గెలవాలి ఫస్ట్ మీరు. ఫస్ట్ ప్రశ్నకి మీ ఇద్దరు బెలూన్ తీసుకొని వెళ్ళి బెలూన్ చైర్ మీద పెట్టి ముందుకెళ్ళి కెమెరా ఫేసింగ్ చేతులు పైకెత్తి బెలూన్ మీద కూర్చొని ఆ బెలూన్ పగలాలి. అప్పుడు తిరిగి వచ్చి నాకు హైఫై కొట్టాలి. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారనుకో, బెలూన్ పెట్టారనుకో, నువ్వు ఐఆమ్ ఇన్ క్యూ, ఐ విల్ వెయిట్ అనడం కాకుండా ఆ బెలూన్ నూకేయడము, ఆ బెలూన్ పగలగొట్టేయడము, ఏదో ఒకటి చేసి నీ బెలూన్ పగలేలాగా నువ్వు చూడాలి. ఒక చిన్న సైజ్ వార్ అవుతుంది అక్కడ, ఓకే? కానీ వార్ లో గెలిచిన వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. గాట్ ఇట్? అర్థమైంది కదా? ఫస్ట్ మీరిద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. పగలేదు, పగలవాడు. వేరే తెచ్చుకోండి, ఇద్దరు పగల కొట్లే. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. తెలుగు సినిమాల్లో మీరు చూసిన లేడీ కమీడియన్స్
ఎవరైనా ముగ్గురు చెప్పాలి. కోవై సరళ, కోవై సరళ గారు, రోహిణి. ఎస్, రోహిణి కూడా సినిమాలు చేసింది. పావలా శ్యామ్లా గారు. రైట్ ఆన్సర్. జటిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మారు. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి, గేమ్ గెలవలేదు కాబట్టి మీకు పనిష్మెంట్. కోవై సరళ గారిది ఒకటి ఆడియో వస్తుంది. ఆ ఆడియోలో ఆవిడ ఎట్లా యాక్టింగ్ చేసిందో, ఎట్లా డైలాగ్ చెప్పిందో అదే స్టైల్లో చెప్పాలన్నమాట. గాట్ ఇట్? 1 by 1 నీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాన్ వి హ్యావ్ కోవై సరళ గారు ప్లీజ్? వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. అంతే. రెడీ? గాట్ ఇట్? వాయిస్ మాడ్యులేషన్ లో మార్చాలి. 3, 2, 1 యాక్షన్. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కాస్తంత నెయ్యి తగిలించి అలా అలా కలిపి తింటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. రెడీ? 3, 2, 1 గో. వేడి వేడి అన్నంలో కాసంత ఆవకాయ వేసి కొంచెం నెయ్యి తట్టించి అలా అలా కలిపి తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా. వేడి వేడి అన్నంలో అలా ఆవకాయ వేసి కొంచెం నెయ్యి తగిలించి అలా అలా కలిపి తింటే ఆహాహా. ఓకే, 1 పాయింట్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు 1 పాయింట్ ఇటు రావాలి. సెకండ్ పేషెంట్. 3, 2, 1 గో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్త వినండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకేఏ బన్నీ నటించిన సినిమా పేర్లు అండ్ అందులో విలన్ పేరు కూడా చెప్పాలి. ఒక 4 చెప్తే చాలు. పుష్ప సునీల్, పుష్ప 1 సునీల్, గంగోత్రి ప్రకాష్ రాజ్, ఎస్. ఇంకా 2 బన్నీ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ అయిపోయింది. టైమ్ అప్. మీరు ఏవైనా 3 వాళ్ళు చెప్పినవి కాకుండా 3 చెప్తే చాలు. సరైనోడు ఆది పినిశెట్టి, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. పుష్ప 2 ఫహద్ ఫసిల్, పుష్ప 2 ఫహద్ ఫాసిల్. వెరీ గుడ్. అలా వైకుంఠపురంలో అలా వైకుంఠపురం మురళీ శర్మ. ఆల్రైట్, సో మురళీ శర్మ గారు కూడా విలన్ క్యారెక్టరే కాబట్టి ఎస్, రైట్ ఆన్సర్. మళ్ళీ పనిష్మెంట్ మీకే. అలా వైకుంఠపురం సినిమా చూసారా? అందులో విలన్ కు ఒక మేనేజర్ ఉంటది. అల్లు అర్జున్ ఇప్పుడు దాన్ని ఇమిటేట్ చేస్తాడు. నువ్వు ఇప్పుడే కార్ దిగావు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను, అదే అది స్టైల్ తోని అని అంటాడు కూడా. ఆ స్టైల్ రావాలి. రెడీ? ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్. రెడీ? 3, 2, 1 గో. నువ్వు ఇప్పుడే కార్ దిగావు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను. నెక్స్ట్. స్టైల్ 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 ఐకాన్ స్టార్ స్టైల్ స్టైల్. రెడీ? 3, 2, 1 గో. అదో రసం తురుతున్నట్టు. నువ్వు చెప్పు. నువ్వు ఇప్పుడే కార్ దిగావు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. ఇది ఎక్కడ ఉన్నది? వెరీ గుడ్. 2 పాయింట్లు పాయే. రౌండ్ గెలుచుకున్నారు. కనీసం 1 పాయింట్ అన్న గెలుచుకుందాం. లాస్ట్. 3, 2, 1 గో. మీరే వచ్చారు ఈసారి కూడా. తెలుగు సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా 5 పేర్లు చెప్పండి. తమన్, ఆ, కీరవాణి, డిఎస్పి, ఆ, అనిరుద్, ఆ. బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు సింగర్, నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్. రైట్ ఆన్సర్. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సో వివిఐటి యూనివర్సిటీ తరఫు నుంచి విన్నర్స్ కి వివిఐటి గుంటూరు. నాకు బయట టాక్ ఏమొచ్చిందంటే అసలు ఈ కాలేజీలో డిసిప్లిన్ ఎంత ఉందో డాన్స్ కూడా అంతే స్కోప్ ఉంది అని. సో మీలో అందరిలో ఒక డాన్సర్ ఉన్నారు కదా, ఆ డాన్సర్ ని బయట పెట్టండి. ఎవరైతే నేను చూపించిన స్టెప్ నాలాగా వేస్తారో వాళ్ళకి గిఫ్ట్లు వస్తాయి. నాకంటే బాగా వేస్తే ఈ కాలేజీలో 3 ఎకరాల భూమి మీకు దగ్గర నుంచి నేను చూపెడతా తీసుకెళ్ళి.
ఓకే వీఆర్ డూయింగ్ టుడే మైకిల్ జాక్సన్. రెడీ ఏరా మ్యూజిక్ ఏరా. ఈ 4 స్టెప్పులు చేయాలంతే. గాట్ ఇట్? ఎవరు ఫస్ట్? మోనికా. Three, 2, 1, మ్యూజిక్. రెడీ, వన్స్ మోర్ మ్యూజిక్. అమ్మా అది మూన్ వాక లేకపోతే నీ కాళ్ళ నొప్పుల వాక? అది మూన్ వాక్ రావట్లే. ఇక్కడ నుంచి ధారణ. 3, 2, 1 మ్యూజిక్. How did you forget Kushti step? That is very important, Kushti step. Ready, 3, 2, 1, go. Very good. That was a good try. Dharana. Ready, 3, 2, 1 మ్యూజిక్. ఇదంతా సరే, మైకిల్ జాక్సన్ దండం పెట్టిండు. ఇక్కడ నుంచి బ్లాక్ డ్రెస్ నీకు వస్తుంది. మ్యూజిక్. అలా ఇట్లా కాదు, ఇగో ఇట్లనే స్ట్రైట్ పెట్టి ఇగో ఊపు. అమ్మా ఇలా కాదు, ఉట్టి ఇలా ఆగు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అది తెలుగు. రెడీ, ఇప్పుడు తల స్టిఫ్గా పెట్టు. ఇప్పుడు వస్తుంది చూడు. రెడీ, మ్యాజిక్ వేసా, ఇప్పుడు చెయ్యి మ్యూజిక్. ఈ అద్భుతమైన డాన్సర్ కి పోటీ ఇచ్చేది ఎవరు? పింక్ నాన్న నువ్వేరా. నాకు తెలిసి నువ్వు 100% ఇస్తావు. రెడీ, మ్యూజిక్. వచ్చింది.
నీకు వచ్చినట్టు ఎవరికి రాలేదు ఇంతవరకు. మ్యూజిక్. వచ్చాయి మీకు కూడా మంచి రోజులు వచ్చాయి. రండి, ఎవరెవరైతే డాన్స్ చేశారో ముందుకు రండి, అందరూ లైన్లో నిల్చోండి. ఆల్రైట్, సో వివిఐటి తరపు నుంచి గిఫ్ట్ టు వన్ సచ్ అమేజింగ్ డాన్సర్. ఎవరైతే నేను చూపించినట్టు చేశారో వాళ్ళు ఇస్ కంగ్రాచులేషన్. అండ్ ది సెకండ్ బెస్ట్ ఇస్ కంగ్రాచులేషన్. And the third best is congratulations. All right, idu mugguru ready unnaru. Let's start. Shivangi way. ఓకే, సో టీంలో ఇటు ముగ్గురు ఉన్నారు కాబట్టి గేమ్లో ఏమవుతుందంటే ఒకరు అక్కడ నిల్చుంటారు, హాకీ బ్యాట్ తోని బాల్ పెట్టిన తర్వాత ఆ గోల్లో కొడతారు. బాల్ పెట్టే వాళ్ళు ఇక్కడ నుంచి కుంటుకుంటూ వెళ్ళి బాల్ పెట్టేసి పక్కకి తప్పుకోవాలి. అక్కడ వాళ్ళు దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ హాకీ బ్యాట్ తోని బాల్ ని ఆ గోల్ పోస్ట్ లో పంపాలి. ఎవరైతే 1 minute లో ఎక్కువ గోల్ పోస్ట్ లో గోల్స్ కొడతారో వాళ్ళే విన్నర్. గాట్. వేసేటప్పుడు నేను చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి వెళ్ళాలి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీతోనా వీళ్ళతోనా? వాళ్ళతోనా అని అన్నారు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, టేక్ ఎ పొజిషన్. 3, 2, 1, go! టైం అయిపోతుంది. అదేస్తే పాయింట్ ఇస్తా. ఆల్రైట్, సో మీ టైం లిమిట్ లో మీరు వేసినాయి 2. నాకు తెలిసి వాళ్ళు ఫస్ట్ 10 సెకండ్లోనే వేసేస్తారేమో అనిపిస్తుంది. రెడీ, your time starts in 3, 2, 1, go! ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. సిట్టి నీది తిరుగుతుందేమో చూడర పుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా. సొర్ర చాప తగులుకుంది తీరింది కదనా. మల్లిగాడు కాదు పిల్లుగాడు కిర్రాకీడు. మందులోకి పల్లీలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మ వీడికి తెల్లారకుండా కూసేస్తాడు. 7, 6, 5, 4, 3, 2, 1. Time up.
మీరు 2 వేశారు, మీరు 3 వేశారు. కానీ అందులో ఒకటి మీరు మధ్యలో బ్యాలెన్స్ లేనప్పుడు కొట్టారు. కానీ వీళ్ళు కొట్టినప్పుడు కూడా బ్యాలెన్స్ లేకుండా ఒకటి కొట్టారు, అప్పుడు కౌంట్ చేసాం. ఇప్పుడు ఎందుకు కౌంట్ చేయం? అందుకే 3 రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్స్. VVIT తరఫు నుంచి గిఫ్ట్. Alright, so తగ్గేదలే స్పెషల్ షీల్డ్ టు అ స్పెషల్ పార్టిసిపెంట్. కమ్ నాన్న ఒకసారి ఇట్రా. 30 years of ETV జర్నీలో ఈ షీల్డ్ నీకు వస్తుంది. ఓకే, అది ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ షైనింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్